19వ రోజు మరో మలుపు పుస్తకంలో ఇప్పుడు మనకండి రమణి గారు తన పూర్వం జరిగినవన్నీ కూడా రమణి యానం అంటూ తెలియచేస్తున్నారు. చూద్దామా నిన్నటికి కంటిన్యూలో. నేను పుడుతూనే ఇంటిలిపాది అందరూ సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందని చాలా సంతోషించారు. ఇదంతా ఒక కంట గమనిస్తున్న మా నాన్నగారు అంతకు మునుపు స్వామీజీ చెప్పిన మాటలు, త్వరలో మీ ఇంటికి నీకు సంతానంగా లక్ష్మీదేవి రాబోతుంది అన్న విషయం మళ్ళీ గుర్తు చేసుకుని ఆనంద డోలికల్లో తేలిపోయారు. 9 రోజులకు అమ్మకు స్నానం చేయించిన తర్వాత అమ్మ పెరట్లోకి వెళ్లి చూడగా అక్కడ పిచ్చి మొక్కలతో పాటు పెద్ద పెద్ద తులసి మొక్కలు వెలసిల్లటం చూసి ఆమె ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యింది. ఇవి చూసిన మా పెద్దలు ఇవన్నీ మంచి శుభ పరిణామాలు అని, మీ ఇంటికి మహాలక్ష్మి మీ బిడ్డ రూపంలో తరలి వచ్చిందని మా అమ్మతో వివరించారు. అలాగే ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయిపోయింది. తాను ఇప్పుడు కలకత్తా వెళ్ళవలసిన అవసరం లేకుండా పోయింది. అలాగే ఎప్పటి నుండో ఆగి ఉన్న ఆస్తి పంపకాలు మా నాన్నగారి పేరుతో ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ శుభ సూచికలన్నీ మా ఇంట్లో వెంటనే జరిగాయి. ఈ శుభ పరిణామాలన్నీ మా ఇంట్లో ఆహ్లాదాన్ని నింపాయని అమ్మ మాకు మేము పుట్టినప్పుడు జరిగిన ఒక్కొక్క సంఘటన కథల రూపంలో మా నలుగురికి అన్నం తినిపిస్తూ చెప్తూ ఉండేవారు మా చిన్నతనంలో. సంగీత సాహిత్య సమలాంకృతి సర్వరాగ పద యోగ సమభూషితే వేద వేదాంత వనవాసిని పూర్ణ ససిహాసిని నాదాంత పరదేశిని ఆత్మ సంభాషిణి. సంగీతం నా ప్రాణం. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. సంగీతం క్లాస్కి వెళ్ళాలన్నా, సంగీత కార్యక్రమాలకు వెళ్ళాలన్నా, ఒక కచేరీ చేయాలన్నా నాకెంతో ఆనందం. మధ్యరాత్రి నిద్రలేపి ఒక పాట పాడన్నా ఎంతో ఇష్టంగా పాడేదాన్ని. ఒక ప్రోగ్రాం చేయాలని ఎంతో ఇష్టంగా చేసే శక్తి నాకు ఉంటుంది. దానికి కారణం అమ్మ చెప్పిన తర్వాత అర్థమైంది. నాకు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు మా అమ్మమ్మ మేము పక్కనే ఉండేవారమే. అమ్మ నాకు మంచి పోషకాలతో కూడిన ఆహారం తినిపించి మంచిగా రెడీ చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వదిలి వచ్చేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చాలా సందడిగా ఉండేది. దానికి కారణం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పూజలు, సంకీర్తనలు, భజనలు ఇలాంటి కార్యక్రమాలతో చాలా సందడిగా ఉండేది. అందువల్ల అక్కడ నన్ను ఆడించేవారు, ముద్దాడేవారు, ఆనందంగా లాలించేవారు. ఆ వీధిలో 23 ఇళ్ళు ఉండేవి. 23 ఇళ్ల మధ్యలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. వారింటి పక్కన ఒరియా నుంచి వచ్చిన శ్రీ జోగేందర్ అనే సంగీత విద్వాంసులు ఉండేవారు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో A1 గ్రేడ్ సంగీత విద్వాంసులు. ఆయన కోసం ఎంతో మంది సంగీత సరస్వతి పుత్రులు వచ్చి సంగీతాన్ని సాధన చేసేవారు. అప్పుడే నేను బుడి నడకలతో అటు ఇటు నడుస్తూ అమ్మమ్మ ఇంటి పక్కనే ఉన్న ఆయన దగ్గరకు రోజు వెళ్ళటం అలవాటైంది. నన్ను చూసి ఆయన ఎంతో సంతోషించి తన ఒడిలో కూర్చోబెట్టుకొని సంగీత సాధన చేసేవారు. అది ఆయనకి ఎంతో ఇష్టమైన పని. ఏమాత్రం విసుక్కునేవారు కాదు. పైగా ఆయనకి ఇంకా సంతోషకరంగా ఉండేది. మా అమ్మమ్మ వచ్చి తీసుకెళ్తే నేను పెంకితనంగా ఏడుస్తూ అక్కడే గారాలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందర చేసేదాన్ని. మళ్ళీ ఆయన తన ఒడిలో కూర్చోబెట్టుకొని సంగీత సాధన చేస్తూ ఉంటే చూసి పరవశించిపోయేదాన్ని. బహుశా ఆ యొక్క బీజాలు, ఆ స్వరాలు, ఆ నాదాలు నాలో, నా అంతరంగాల్లో, నా అంతరంగపు లోతుల్లో నిక్షిప్తమై ఉంటాయని, అందుకే ఇప్పుడు సంగీతం నీకు అలవోకగా అంది ఉండవచ్చని అమ్మ అంటూ ఉంటారు. ఉంజల్ సేవలో పాడటం. నేనెంతో సంతోషించే విషయం ఏంటంటే తిరుపతి ఉంజల్ సేవలో నేను సెలెక్ట్ అవ్వటం. ఆ రోజు అది ఒక పెద్ద అద్భుతమనే చెప్పవచ్చు. తిరుపతిలో జరుగుతున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలకు నేను, మా పిల్లలిద్దరూ, మా శ్రీవారు నలుగురం వెళ్ళాము. అక్కడికి భారతదేశంలో ఉన్న విద్వాంసులందరూ వచ్చారు. ఈ ఉత్సవాల్లో పాడటానికి దేశం నలుమూలల నుండి కాంపిటీషన్ రూపంలో సెలెక్ట్ చేసి అందులో గ్రేడ్లుగా విభజించి సర్టిఫికెట్ ఇచ్చి మరీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు.
వారి వారి సర్టిఫికెట్ సెలెక్ట్ అయిన లెటర్ ప్రకారంగా ఒక్కొక్క గ్రేడ్ ఆర్టిస్ట్కి ఒక్కొక్క క్యూ నుంచి పంపిస్తున్నారు. నేను ఏ గ్రేడ్ ఆర్టిస్టుల క్యూలో నేను తెలియకుండా నిల్చుండిపోవటం, నేను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అనుకుని నన్ను అందులో పంపించేయడం, అందులో పెద్ద పెద్ద మహామహులు ఉండే ఆ విద్వాంసుల మధ్య నేను కూర్చొని ఆ రోజు త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పంచరత్న సేవలో పాల్గొనటం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆ ప్రోగ్రాం మొత్తం జరిగిన తర్వాత నాకు అర్థమైంది, ప్రతి ఒక్కరిని ఎంతో పరిశీలనగా చూస్తున్నారు, కానీ నా విషయంలో ఒక అద్భుతం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేడ్ ప్రకారంగా కూర్చున్నాను. నేను A+ గ్రేడ్లో కూర్చుండిపోయాను అని తర్వాత కానీ తెలియలేదు. తిరుపతి ఉంజల్ సేవలో నేను తరచుగా పాల్గొనేదానిని. ప్రతి 2 నెలలకు ఒకసారి నాకు స్వామివారి ముందు ఉంజల్ సేవలో స్వామిని కీర్తించే భాగ్యం దొరకటం నా అదృష్టం. ఇప్పటికీ అప్పుడప్పుడు SVBC ఛానల్లో కార్యక్రమం వస్తున్నప్పుడు ఇంత అదృష్టం కలగటానికి కారణం నా చిన్నప్పుడు ఆ మహా విద్వాంసుడి యొక్క సంగీత వీచికలే. ప్రతి సంఘటనకు ముందు సంఘటనతో సంబంధం ఉంటుంది అని అర్థమైంది. వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంస నంది రాగాలై, సాగర సంగమే ఒక యోగం, మాతృదేవో భవ పితృదేవో భవ అని ఈ పాట విన్న ప్రతిసారి అమ్మ మీద నాకు ఎంతో గౌరవం కలుగుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాను. మా ఇంటికి కొంచెం దూరమైనప్పటికీ ప్రతి ఆదివారం అక్కడ వేదం నేర్పిస్తున్నారు అని తెలిసి వెంటనే మా అమ్మ నన్ను మా అక్కని ఇద్దరిని వేదం క్లాసులకు పంపిస్తూ ఉండేవారు. నోరు తిరగకపోయినా పిల్లలకు చిన్నప్పటి నుండే వేదం అలవాటు చేయాలని మా ఇద్దరిని పంపించేవారు. ఆ శబ్దం వినికిడి వల్ల మా యొక్క మస్తిష్కంలోని కణాలు ఉత్తేజితమై మాకు జీవితంలో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మా అమ్మ ఆలోచన. అది నిజం కూడా. వేదం క్లాసులో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు వెళ్ళి అక్కడ ఉండే గురువులకు ఒక ₹1/2 దక్షిణగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని క్లాసులు మొదలు పెట్టాలి. అంత పసి వయసులో మాకేం అర్థం కాకపోయినా మేము వెళుతూ ఉండేవాళ్ళం. కాకపోయినా ఎక్కువ రోజులు వెళ్ళలేకపోయాము. మా నాన్నగారు మమ్మల్ని తొందరలోనే మాన్పించేశారు. కారణం ఏంటంటే అక్కడ పూర్తిగా శాకాహారులుగా మారి వేదం నేర్చుకోవాలి. మా నాన్నగారు పిల్లలకు మాంసాహారం లేకపోతే సరి అయిన పోషకాలు అందవేమో అని మా మీద అమితమైన ప్రేమతో మమ్మల్ని మాన్పించారు. నిజానికి శాకాహారంలో ఎంతో అద్భుతమైన శక్తి ఉందన్న విషయం అప్పట్లో నాన్నగారికి తెలియదు. మా అమ్మ చేసే పూజల వల్ల, ఆమె చేస్తున్న మంత్ర పుష్పాలు, అష్టోత్తరాలు, లలిత సహస్రనామాలు, గాయత్రి మంత్రం ఇవన్నీ ఆమె ఎంతో క్షుణ్ణంగా చదువుతుండేవాళ్ళం. చిన్నప్పటి నుండి అవి వింటూ పెరిగిన మాకు కూడా క్షుణ్ణంగా చదవటం బాగా అలవాటైంది. అప్పటి నుండి మాంసాహారం మాన్పించాలని ఎంతో ప్రయాసపడింది. కానీ మా నాన్నగారు ఆమెతో ఏకీభవించేవారు కాదు. మేము వైజాగ్ రావటం, వైజాగ్ వస్తున్న మొదట్లో మా అమ్మ స్కూల్ ఎక్కడ ఉన్నాయో చూడటానికి బదులు ముందు సంగీతం క్లాసులు ఎక్కడ ఉన్నాయని ఇంటికి దగ్గరలో ఏది ఉందని వెతకసాగింది. దీన్ని బట్టి మా అమ్మకు కళల మీద ఉన్న మక్కువ ఆమె తపనలో స్పష్టమవుతున్నది. నాన్నగారు మమ్మల్ని పోషిస్తే అమ్మగారు మాకు స్వచ్ఛమైన జీవితాన్ని ఇచ్చారు. అందువల్ల ఈ జీవితమంతా మేము వారికి రుణపడి ఉంటాం. మొత్తానికి వెతికి వెతికి అమ్మగారు సాధించారు. దగ్గరలో సంగీత జనకులంలో పూజ్యులు IVL శాస్త్రి గారు సంగీతం క్లాసులు చెప్తున్నారు అని తెలుసుకుని అక్కడ జాయిన్ చేశారు. ఇప్పుడు మేము ఇంత అనర్గళంగా మంత్రపుష్పం చదువుతూ, కొన్ని పద్యాలను సులువుగా పాడుతూ, కొన్ని శృతులను కీర్తనలను పాడటానికి కారణం చిన్నప్పుడు ఆయన వేసిన సంగీత బీజమే. గురువు గారికి ఎప్పుడూ మాకు పూజ్యులు. గురువు గారికి, మా అమ్మకు మేమెంతో రుణపడి ఉంటాం. ₹1 కూడా గురుదక్షిణ తీసుకోకుండా నేర్పిన గురువు గారికి మరియు ఇప్పటికీ సంగీతం జనకులంలో ఆకొండి వెంకట్రావు మాస్టర్ గారి శిష్యరికంలో ఎన్నో వైవిధ్యమైన కీర్తనలు అంటే శాస్త్రీయ సంగీత కన్నడ తమిళ కీర్తనలు, రామదాసు పురందరదాస్ కీర్తనలు నేర్చుకుంటూ ఆల్ ఇండియా రేడియోలో B గ్రేడ్ పరీక్షలకు
తిరుపతి ఉంజల్ సేవలో అర్హత పరీక్ష గురువు గారు తర్ఫీదు ఇవ్వటమే కాకుండా ఎన్నో భక్తి రంజన కార్యక్రమంలో గురువుగారితో కలిసి బెంగళూరు, తిరుపతి, ఉడిపి ఇలా చాలా చాలా ఊళ్ళల్లోనే కాకుండా విశాఖపట్నంలో ముఖ్యమైన ఆలయాల్లో స్వామివారు అమ్మవారి కీర్తనలతో స్వరార్చన చేస్తూ భక్తి పారవస్యంలో జీవితం చాలా శ్రేష్టర. నా గాత్రంలో ప్రతి పాట నా గురువు గారి దీవెనలు ప్రతిబింబం. ఆయన అంకిత భావానికి రుణం తీర్చడం సాధ్యం కాని రుణం. నేను 3వ తరగతి చదువుతున్న రోజుల్లో అనుకుంటాను, మా ఇంటి కిటికీలో నుంచి షిరిడి సాయి ద్వారకామాయి ప్రశాంతవాసిని సాయిరాం అనే ఆ పాట చెవిని పడగానే నన్ను తొందరగా రెడీ చేయమని అమ్మకు చెప్పి మా ఇంటి ఎదురుగా ఉన్న పెద్ద మైదానం దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఆ మైదానంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో షిరిడి సాయిని నిలుపుతుండేవాళ్ళు. సెలవులన్ని రోజులు ఉదయాన్నే నేను అక్కడికి వెళ్ళిపోవటం, వచ్చే వాళ్ళందరికీ తీర్థ ప్రసాదం ఇవ్వటం, బొట్టు పెట్టడం చేసేదాన్ని. అలాగే నా తోటి విద్యార్థులు, నా స్నేహితులు అందరూ కూడా వచ్చేవారు. అందరూ ఆ ప్రాంగణంలో ఆ షిరిడి సాయి సన్నిధిలో ఆడుకోవటం నాకెంతో ఇష్టము. అప్పటి నుండి నాకు మనుషులంటే ఎంతో ఇష్టంగా ఉండేది అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆనాటి స్నేహితులు ఇప్పటికి కూడా కలుసుకుంటూ ఉంటాము. ఇప్పటికీ ఖరగ్పూర్ స్కూల్ ఫ్రెండ్స్, విశాఖపట్నం స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, అలాగే సంగీతం ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పటికీ ఎంతో ఆత్మీయంగా ఉంటాము. విద్యాలయము. విద్యా బుద్ధులు నేర్పిన వారికి విఘ్నేశ్వరుడు తోడు. అమ్మా నాన్నగారికి, ముఖ్యంగా అమ్మకు మాకు చదువు, సంగీతంలో ఏదో ఒక ప్రొఫెషనల్లో కోర్సులు జాయిన్ చేయాలి, మమ్మల్ని ఏదో చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉండేది. కానీ ఎప్పుడు మాతో నువ్వు ఇది చెయ్యి, ఇది చదువు, ఇది చేస్తే గాని అవ్వదు అని అనేవారు కాదు. అమ్మ మాతో చేయించాలనే ప్రతి ఒక్క పని అమ్మే ముందు చేస్తుండేవారు. అప్పుడు అమ్మని చూసి మేము కూడా చెయ్యాలనే భావన ఉండేది. ఈ నేపథ్యంలో ఖరగ్పూర్ నుంచి నాన్నగారు విశాఖపట్నంకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. విశాఖపట్నంలో అయితే చదువుకోవటానికి మంచి వాతావరణం ఉంటుంది, అలాగే రకరకాల కోర్సులు నేర్చుకోవడానికి వీలుంటుంది అని ప్రత్యేకంగా మా కోసం చదువుతో పాటు మిగతా అన్ని విద్యలు నేర్చుకోవాలని చెప్పి ఖరగ్పూర్ నుండి నాన్నగారు విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. మా నాన్నమ్మ, తాతయ్య చివరి కాలంలో వాళ్ళు కలిసి ఉండాలి అని ఆలోచన. విశాఖపట్నం వచ్చే ముందు మా చదువు కోసం చెల్లిని, నన్ను మా మామయ్య దగ్గరికి నెల రోజుల ముందు నాన్నగారు తీసుకొని వచ్చారు. మామయ్య వాళ్ళ ఇంట్లో 1 నెల రోజులు ఉన్నాం, కానీ మాకు 1 సంవత్సరం ఉన్నట్టు అనిపించింది. అమ్మని వదిలి నెల రోజులు ఉండటం చెల్లికి నాకు చాలా కష్టమైంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మమ్మల్ని అక్కడ ఉంచారనేది మా చిన్న బుర్రలకు అర్థమైంది. తాతగారు కూడా గణపర్తిలో అంటే విశాఖపట్నం దగ్గరలో ఉండేవారు. అమ్మమ్మ అప్పటికే చనిపోయారు. తాతగారు మధ్య మధ్యలో వస్తుండేవారు. చెల్లిని విశాఖపట్నం న్యూ కాలేజీలో ఉన్న పౌలక్ స్కూల్లో జాయిన్ చేశాము. నా స్కూల్ అడ్మిషన్ డిసైడ్ అయ్యేసరికి లేట్ అయ్యింది. నేను అప్పటికే 4th క్లాస్కి వచ్చేసాను. నాకు 9 సంవత్సరాలు, చెల్లికి 6 సంవత్సరాలు. ఆ వయసులో ఇద్దరం ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. అమ్మ మీద బెంగతో జ్వరం వచ్చేస్తూ ఉండేది. మాలో ఒకరికి ఏదైనా దెబ్బ తగిలినా, ఒంట్లో ఏదైనా నలతగా ఉన్నా, ఫీవర్ ఉన్నా ఇద్దరం ఎంతో సహకరించుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళం. నేనేడిస్తే మా చెల్లి బెంగ పెట్టుకుంటుందని నేను, తనేడిస్తే నాకు బెంగ వస్తుందని చెల్లి, ఇద్దరం కనపడకుండా ఏడ్చుకునేవాళ్ళం. మామయ్య, అత్త వాళ్ళ ఇంట్లో చాలా బాగుండేది. వాళ్ళకు కూడా 3 పిల్లలు ఉండేవాళ్ళు. అయినా కూడా మాకు మా అమ్మ, నాన్నగారు, అన్నయ్య, అక్క మీద బెంగతో నెల రోజులు చాలా కష్టంగా గడిపాము. మరి అందుకేనేమో ఇప్పుడు కూడా చెల్లి, నేను ట్విన్ సోల్ లాగా ఉంటాము. ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇద్దరి ఆలోచన మా ఇద్దరి జీవితాల్లో ఒకేలాగా ఉండటం, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవటం, ఇలా ప్రతిదీ కూడా అన్నింటా ఇద్దరి మాట ఒక్కటే.
రేపటి రోజునండి వృత్తి చిహ్నాలు అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా? థ్యాంక్ యూ.